అందరికీ నమస్కారం. ఈ రోజు మనం తమిళనాడులోని తంజావూరులో ఉన్న ప్రసిద్ధిగాంచిన హిందూ దేవాలయం బృహదీశ్వర ఆలయంని దర్శించబోతున్నాం. భారతదేశంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఎన్నో అంతకు మించిన రహస్యాలు దాగి ఉన్నాయి. 1000 సంవత్సరాలకు పైగా చరిత్రను కలిగి ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిలిచి ఉన్న ఆలయం బృహదీశ్వర ఆలయం. ఆలయం 45 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. 1000 సంవత్సరాల క్రితం చోళరాజుల కాలంలో క్రీస్తు శకం 1003 నుంచి 1010 మధ్య నిర్మించినది. ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు. ఈ శివలింగం 11వ శతాబ్దంలో రాజారాజ చోళ ప్రతిష్టాపించాడు. ఈ శివలింగం 3 మీటర్ల ఎత్తు మరియు 5 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. ఈ టెంపుల్లో భైరవ్, దుర్గా, గణేష్, విష్ణు, సరస్వతి విగ్రహాలు కూడా ఉన్నాయి. చోళాస్ లో అందరికంటే రాజరాజ చోళానే గొప్ప చక్రవర్తిగా భావిస్తారు. ఈ ఆలయం కట్టేందుకు ఎలాంటి ఇటుకలు, సున్నపురాళ్ళు, బంకమట్టిని ఉపయోగించలేరు. సైజు పరంగా చూసుకునే, నిర్మాణం పరంగా చూసుకుంటే బృహదీశ్వర ఆలయం దేనికి సాటిరాదు. అంటే ప్రత్యేక శిల్పకళ, శక్తివంతమైన నిర్మాణం మరియు శ్రేష్టమైన ఆర్కిటెక్ట్ కలిగి ఉంది. ఈ ఆలయం మొత్తం పూర్తిగా గ్రానైట్ రాళ్లతో నిర్మించబడింది. 13 అంతస్తుల కలిగి ఉన్న ఈ నిర్మాణం 212 ఫీట్ అంటే 64.8 మీటర్ల ఎత్తు ఉంది. పునాది దగ్గర నుంచి శిఖరం వరకు ఒకటి మీద ఒకటి పెరిగి ఇంటర్లాకింగ్ సిస్టమ్ తోటి నిర్మించబడింది. గుడి పైనున్న గోపురాన్ని ఒకే గ్రానైట్ రాయితో చేశారు. ఆ గ్రానైట్ బరువు 80 టన్నులకు పైగా ఉంటుంది. అలాంటిది అప్పట్లో అలాంటి టెక్నాలజీ లేకుండా ఎలా తరలించి పెట్టారో అనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. 6 కిలోమీటర్లకు పైగా వంతెన వేసి తరలించారని చెప్తారు. ఈ ఆలయం నుంచి చుట్టుపక్కల 100 కిలోమీటర్ల దూరం వరకు ఎక్కడా గ్రానైట్ రాళ్ళు లేవు. ఎక్కడెక్కడో నుంచి గ్రానైట్ రాళ్ళను తరలించి వాటితో ఈ ఆలయం కట్టించినట్టుగా తెలుస్తుంది. ఇది చోళుల కాలంలో ద్రావిడీయ శిల్పకళ యొక్క ఉదాహరణ. ఈ ఆలయాలలో నిజమైన ద్రావిడ శిల్పకళను ప్రదర్శించేలా ఒక శిల్ప ఉదాహరణ. ఇది చోళ సామ్రాజ్యపు సిద్ధాంతాన్ని మరియు దక్షిణ భారత తమిళ నాగరికతను ప్రతినిధిగా ఉంది. బృహదీశ్వర ఆలయం కేవలం ఒక నిర్మాణ అద్భుతమే కాకుండా ఒక ముఖ్యమైన సాంస్కృతిక మరియు మత కేంద్రంగా ఉంది. చోళ రాజవంశం కాలంలో ఇంజనీరింగ్ మరియు కళా ప్రగతి యొక్క ప్రతిబింబం. ఇది నిత్యం పూజ మరియు యాత్రా కేంద్రంగా ఉంది. ఈ ఆలయానికి సమయాలు ప్రతిరోజు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 వరకు, మళ్ళీ సాయంత్రం 4 నుండి 9 వరకు తెరుస్తారు. ఇది మన భారతదేశంలోనే అత్యంత గొప్ప కట్టడాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇలాంటి ప్రత్యేకంగా ఉండడం వల్లనే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్ ని ఇచ్చింది. అద్భుతమైన శిల్పకళ చోళ కళాత్మక ప్రగతిని ప్రతిబింబిస్తుంది. మీకు బాగా నచ్చిన దేవాలయం ఏమిటో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో పెట్టి పోస్ట్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.